శుభోదయం. గణపతి బప్పా మోరియా, అగలే బరసతో జల్దీ ఆ నినాదాలతో హోరెత్తిపోతున్న యావత్ భారతదేశం గణపతిని వీడుకోలు కార్యక్రమంలో పాలుపంచుకునే నిమిత్తమై ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది. భాగ్యనగరం జనసంద్రమైంది. లక్షలాది మంది ఈ రోజున ఈ ఉత్సవంలో పాలుపంచుకుంటున్నారు. కేవలం భాగ్యనగరమే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, కడప, కర్నూలు ఉభయ రాష్ట్రాలు మాత్రమే కాకుండా ప్రపంచమంతా కూడా ఎక్కడ నీటి వనరులు ఉన్నవో అలాంటి క్షేత్రాలన్నింటా కూడా కలకత్తా నగరం నుంచి కాశ్మీర నగరం నుంచి ప్రతి ప్రాంతంలో కూడా గణపతిని ఈ రోజున నిమజ్జనం చేసే నిమిత్తమై ఉరకలతో ఉత్సాహాలతో లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు వేచి చూస్తున్నారు. ఇది శుభోదయం. ఈరోజు విశేషం అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం. అనంతుడు విశ్వమంతా వ్యాపించిన చైతన్య తేజానికి ప్రతీక, శ్రీమన్నారాయణమూర్తి తత్వానికి ప్రతీక. ఈ అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం నాడే వినాయకుడిని నిమజ్జనం చేస్తాం. భాద్రపద శుద్ధ చతుర్థి చవితి తిథి నాడు స్థాపన చేసిన మనం వినాయకుడిని అనంత పద్మనాభ చతుర్దశి నాడే నిమజ్జనం ఎందుకు చేయాలి? ఇది 11వ రోజు కావచ్చు, 10వ రోజు కావచ్చు, తిథిద్వయం లేక దినత్రయం లేదా అవమ త్రిద్యున స్మృక్ ఇలాంటి అనేక జ్యోతిష సంబంధిత కారణాల చేత ఈ నవరాత్ర ఉత్సవాలు 9 రోజులు, 10 రోజులు, 11వ రోజులు ఏ రోజైనా కూడా చతుర్దశి నాడు మాత్రమే మనం నిమజ్జనం చేయాలి. చవితి తిథి గణపతికి సంబంధించింది. వన్నిత్వస్తు హిమాద్రిజ గణపతి సర్ప కుమారో రవి గౌరీశో వసునాగ ధర్మహరజ కామ కలి ఇందూపిత కలి. ఈ చతుర్దశి తిథి మళ్ళీ శివ సంబంధితమైనదే. ఈరోజు మనం పక్ష శివరాత్రి అన్న పేరిట శివారాధన చేస్తాం. ప్రత్యేకించి ఆయన గణపతి శివుని కుమారుడు, కానీ సంప్రదాయంలో పార్వతీ తనయుడుగానే కీర్తింపబడ్డాడు. తొండమునేగ దంతమును తోరభహస్తము వామహస్తమును మెండుగమరోజు గజ్జలను మెల్లని చూపుల మందహాసమును మెండుగమరోజు గజ్జలను ఇవన్నీ ఉన్నాయి. మెల్లని చూపుల మందహాసమును ఇవన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. కోరిన విద్యలకల్లా ఒజ్జయై ఉండేటి పార్వతీ తనయ, ఆయన పార్వతీ తనయుడు. ప్రారంభంలో అమ్మవారు ఇలా తీసి ఆయనకు రూపం కల్పించింది. శివ సంబంధితం కాని అంశం తల ఖండింపబడింది, మళ్ళీ పొట్ట పగిలింది, మళ్ళీ జన్మించాడు. గంగా పార్వతి ఇద్దరు తలలున్నారు, ద్వైమాతుడయ్యాడు. ఇక శివకుమారుడిగా ఎలా? చతుర్దశి నాడు గణపతిని మళ్ళీ మనం శివ సన్నిధానానికి చేర్చాలి. ఈ శరీరంలో ప్రాణం ఉంటే అప్పుడు ఇది శివం అవుతుంది. ఈ శరీరంలో ప్రాణం లేనప్పుడు శవం అవుతుంది. 11 రోజుల పాటు మట్టి ప్రమిదలో గణపతి నీటిని ప్రాణాన్ని ప్రతిష్ఠ చేసి దానిని మనం మన దేహంలో నిబిడీకృతం చేసుకున్న తర్వాత, నిక్షిప్తం చేసుకున్న తర్వాత మిగిలిన పార్థివం మట్టి ముద్ద, అది శివ సంబంధితం, పృథివీ సంబంధితం. దానిని తిరిగి మళ్ళీ నీళ్ళలో కలిపేయాలి. జ్ఞానం సముపార్జించే నిమిత్తమై ఒక పుస్తకాన్ని మనం చదివాం అనుకుందాం. పుస్తకమంతా మన మస్తకంలోనికి చేరింది. ఇక పుస్తకంతో పనేముంటుంది? పుస్తకాన్ని ఇంకెవరికన్నా అందజేయాలి, వాళ్ళు చదువుతారు. ఆ విజ్ఞాన విశేషాంశాలన్నీ కూడా మస్తకంలో చేరాయి కదా. అలాగే చతుర్థి నాడు ప్రారంభం చేసిన ఈ అర్చన సర్ప సంబంధితం. శ్రావణ మాసం పౌర్ణిమ నాడు నాగబలి అన్న పేరిట సర్ప ఆరాధన చేశాం మనం. ఆ సర్ప ఆరాధన కొనసాగిస్తూ భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి నాడు వినాయక పూజ. ఆ వినాయకుడు నాగయజ్ఞోపవీతనుడు. ఆ పూజ నాగ సంబంధితమైనది. అలాగే కొనసాగింపబడుతూ ఈ రోజున అనంత పద్మనాభ చతుర్దశి రోజున ఆ అనంత పద్మనాభుడిని
సర్ప రూపంలో అర్చన చేస్తాం. 14 ఆవరణలలో 14 లోకాలలో ఏ తేజస్సు విశ్వవ్యాపితమై ఉన్నదో ఆ తేజస్సును సర్ప రూపంలో అర్చించాలి. ఈ రోజున సేకరించిన దర్భలను, శ్రావణ మాసం అమావాస్య నాడే దర్భలను సేకరించాలి. కుశగ్రహణం అని మన గ్రంథాలలో ఉంటుంది. సేకరించిన ఆ దర్భలను ఈరోజు వినియోగించి 14 శిరస్సు గల సర్పమును సిద్ధం చేసి ఒక చెంబు పైన ఆ 14 శిరస్సులు గల అనంతశేషువును ఆదిశేషువును ప్రతిష్ఠితం చేసి అర్చించాలి. ఇలా అర్చించిన పిమ్మట మనలో జ్ఞానం వచ్చి చేరుతుంది. మనం జ్ఞానవంతులం, తేజవంతులం అయ్యాం కనుక ఆ పిమ్మట ఇప్పటిదాకా అర్చించినటువంటి వినాయకుడిని, వరసిద్ధి వినాయక స్వామిని, ఇక ఆ శక్తి అంతా మనలో నిక్షిప్తమైంది. ఇక మిగిలింది కేవలం మంటి ముద్ద. దానిని మళ్ళీ మనం నీళ్ళలో నిమజ్జనం చేయాలి. మళ్ళీ ఇది సర్ప ఆరాధన. దీనికి సంబంధించి భాద్రపద మాసంలో కొనసాగింపుగా బహుళపక్షంలో జీమూతాష్టమి అన్న పేరిట మళ్ళీ సర్పములనే ఆరాధిస్తాం. శ్రావణ మాసం శుక్లపక్షం చవితి, నాగుల చవితి, నాగుల పంచమి, పౌర్ణిమ నాగబలి, భాద్రపద మాసం చవితి ఆశ్లేష రూపంలో సర్పముల ఆరాధన, మళ్ళీ ఈ మాసంలో అష్టమి నాగుల ఆరాధన. గమనిస్తే సనాతన భారతీయం ఒకే అంశాన్ని చెబుతుంది. సర్పం సృష్టికి ప్రతిరూపం, సృష్టి ఆవిర్భావానికి మూల కారణం. ప్రజాపతిరగామేద ప్రజా శతపోతప్యత సర్పాన్న సృజత సవయాగుస్య సృజత సద్వితీయమతప్యత అంటుంది కృష్ణ యజుర్వేదం. ప్రప్రథమంగా జన్మించినటువంటి జీవి కూడా సర్పమే. ఇలా ఈ రోజున మనం గణపతిని అర్థం చేసుకుందాం. గణేష తత్వాన్ని మనలో నిబిడీకృతం చేసుకోవడం ద్వారా గణేష నిమజ్జనంలో పాలు పంచుకుందాం. భక్తితో శ్రద్ధతో చేయవలసిన పని నిమజ్జనం. సుశిక్షితులైనటువంటి సైనికుల వలె, విజ్ఞానం వివేకం గల బుద్ధిజీవుల వలె ప్రవర్తించే ప్రయత్నము చేద్దాం. అందరి ఆనందాన్ని కోరుకుందాం. ఈ వినాయకుడు అందరికీ కూడా క్షేమం కలిగించాలి. అగలే బరసతు జల్దీ ఆ గణపతి బప్ప మోరియా అంటూ నమస్కారం చేస్తూ శుభమస్తు.